'పెద్ది' సినిమాకి సంబంధించి బుచ్చిబాబు ఒక్కొక్కళ్ళని రా రాయికి చేపను రుద్దుతారు కదా! అలా రుద్దాడట. అటు 'ఏఆర్ రెహమాన్‌ని' అంతే, మిగతా క్యారెక్టర్‌లని అంతే, 'రామ్ చరణ్' గారినైతే ఇంక ప్రత్యేకించి ఆయన చెయ్యి చూస్తేనే అర్థమవుతుంది. ఏ రకంగా రుద్దాడో. దెబ్బలు తగిలిన అయి చూస్తేనే మనకర్థమవుద్ది. బుచ్చిబాబు మామూలోడు గాదు. ఏదో హైట్ తక్కువ అనుకున్నాం గానీ ఏసి కుమ్మి అవతల పడేసాడట. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తిత్వం కాదట. ఏదో అందరిని అండి అని చెప్పి చేతులు కట్టుకొని ఉంటాడు కానీ, సీన్ దగ్గర రాకపోతే మాత్రం అలాగే నాకు రాలేదు, నాకు అవ్వలేదు అని చెప్పి అలాగే సావదొబ్బేవాడట. ఇది ఈ ఇంటర్వ్యూలో నిన్న బొమ్మన ఇరానీ గారు కావచ్చు, 'మిర్జాపూర్' హీరోగా ఉన్న మన 'దివేందు' కావచ్చు, 'రామ్ చరణ్' గారు ఇలా ముగ్గురు మాట్లాడుకున్నటువంటి దాంట్లో సీన్‌ని అసలైతే ఆయనకి అనుకున్నట్టుగా, ఆయనకి నచ్చినట్టుగా రావడం కోసం వీళ్ళందరినీ కూడా సీనియర్ యాక్టర్‌గా ఉన్నటువంటి బొమ్మన ఇరానీ గారిని కావచ్చు, 'రామ్ చరణ్' గారినైతే ఒక సీన్‌లో దాదాపు 70 టేకులు తీపిచ్చాడట. 70 టేకులు అంటే నార్మల్‌గా రాజమౌళి గారి గురించి చెప్తా ఉంటారు. 1, 2 టేకులు తీపిచ్చి తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసి ఒక 20, 30 టేకులు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్‌దే తీసుకొని, ఫస్ట్‌దే తీసుకొని దాన్నే వాడతారన్నట్టుగా ఆయనకి ఆ పేరుండేది. బట్ ఇప్పుడు దీంట్లో బుచ్చిబాబు గారు కూడా వచ్చేసారని చెప్పాలి. ఇప్పుడు ఆయన స్టైల్‌లో ఆయన కూడా యాక్టర్స్‌ని వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని రాబట్టుకోవటం కోసం చేపకి రాయికి ఏసి రుద్దుతున్నట్టుగా రుద్దుతున్నాడట, చేపను రుద్దినట్టు. అలాంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ అలాంటి కొన్ని సీన్స్ అయితే 50, 60 టేకులు, 20, 30 టేకులు పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా సావదొబ్బి ఆయన వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ రాబట్టుకున్నాడంటే సినిమాని ఆయన ఎలా తీశాడో ఆలోచించొచ్చు. ఇంత అసలు ఆ యాక్టింగ్‌ని తీసుకురాగలిగాడు కాబట్టే ఇప్పుడు ఈ బొమ్మన ఇరానీ గారు ఆయన సీనియర్ యాక్టరు. బాలీవుడ్‌లో ఆయన చేసినటువంటి సినిమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. అలాంటి ఆయన కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. బట్ బుచ్చిబాబు డైరెక్టర్‌గా నిజంగా తను సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సినటువంటి వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో అవార్డు వచ్చేటువంటి డైరెక్టర్ అని చెప్పడంతో పాటు 'రామ్ చరణ్' గారి యాక్టింగ్‌కి కూడా ఆయన ఫిదా అయిపోయినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా నటించారు. 'రామ్ చరణ్' గారికి ఈసారి ఆయన కూడా చెప్తున్నారు నేషనల్ అవార్డు పక్కా అని. అలాంటి పెర్ఫార్మన్స్‌ని తీసుకొచ్చాడు బుచ్చిబాబు 'రామ్ చరణ్' గారిలోంచి బయటికి. ఇంక ఈ సినిమా గురించి మనం ఎక్కడా కూడా పాజిటివ్‌నెస్ తప్ప నెగెటివ్‌నెస్ అనేదే కనిపించట్ల. ఏ రకంగా చూసినా ఇదొక నేషనల్ అవార్డ్ నుంచి ఇంటర్నేషనల్ అవార్డులకెళ్ళేటువంటి పరిస్థితే ఉంది తప్ప, రికార్డుల గురించి, వీట్లి గురించి లెక్కేసుకోవాల్సిందే తప్ప ఇంకొకటి గురించి ఆలోచించాల్సిన అవసరంలా. 4 తారీఖు ఎప్పుడొస్తదా 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్ అసలు ఆ స్టోరీ ఏంటి? ఆ సీన్స్ ఏంటి? ఇవన్నిట్లి కోసం అభిమానులను ఇంకా అసలు మామూలుగా హైప్ ఇవ్వట్ల. ఇంటర్వ్యూసు, ఓ పక్క ఈరోజు ఢిల్లీలో ఈవెంట్లు, ముంబైలో ఈవెంట్లు, బెంగుళూరులో ఈవెంట్లు, చెన్నైలో ఈవెంట్లు, రేపు 2 తారీఖు హైదరాబాద్‌లో ఈవెంట్ అంట. ఇంకసలు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికే అభిమానుల్ని చంపేసేటువంటి పనిలో పెట్టుకున్నాడేమో ఈ హైప్‌తో అనిపిస్తుంది.